సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం 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 షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం. విఘ్నేశ్వరుడికి ద్వైమాతురాయ నమః అని ఒక నామం. ద్వైమాతురాయ నమః అనడానికి విఘ్నేశ్వరుడికి ఇద్దరు అమ్మలు ఉన్నారు అని ఎక్కడుంది? ఇద్దరు అమ్మలు ఉన్నారా? ఇద్దరు అమ్మలు ఉంటే పరమశివుడికి ఎంతమంది భార్యలు ఉన్నట్టు? ఇద్దరు భార్యలు ఉన్నట్టు. ఇద్దరు భార్యలు ఉన్నారు పరమశివుడికి అని ఎక్కడైనా చెప్పబడిందా? లేదు. ఒక్కతే భార్య పరమశివుడికి, పార్వతీదేవి. మరి గంగా భరించాడు కాబట్టి భర్తృశబ్దం అన్వయమైంది తప్ప భార్యాశబ్దం అన్వయం అవదావిడికి. కానీ మరి విఘ్నేశ్వరుడికి ద్వైమాతురాయ నమః అని పేరెందుకు వచ్చింది? ఇద్దరు తల్లులు ఉన్నవాడన్న పేరెందుకు వచ్చింది? గంగ యొక్క స్పర్శ విఘ్నేశ్వరోత్పత్తి ఎందు లేదు. అసలు గంగకి సంబంధమే లేదు విఘ్నేశ్వరోత్పత్తిలో. మరి విఘ్నేశ్వరుడికి ఇద్దరు తల్లులు అన్న మాట ఎందుకు వచ్చింది అంటే, మా నాన్నగారు భరించిన కారణం చేత అయినా సరే భర్తృశబ్దం అన్వయమైంది ఆయనకి. భరించాడు కాబట్టి, స్వీకరించడం వల్ల కాదు. కానీ తల మీద పెట్టుకుని భరించాడు కాబట్టి భర్త అంది లోకం. మా నాన్నగారు ఆమె ఎందు భర్తృశబ్దం అన్వయమైంది కాబట్టి నాకు అమ్మ శబ్దమే అన్నాడు ఆయన. అది ఆయన గౌరవం, అది ఆయన మర్యాద. విఘ్నేశ్వరుడు అంతటి మర్యాద కలిగినటువంటి వాడు. అందుకని ద్వైమాతురాయ నమః. అంతేకాని ఇద్దరు తల్లులు ఉండడం వల్ల ద్వైమాతురాయ నమః కాదు. అంటే మనం ఆరాధించేటటువంటి రూపాలు ఎంత విశేషమైన సంస్కార వైభవంతో ఉంటాయో మనం తెలుసుకోవడం, మనం ఎలా బ్రతకాలన్న దానికి ఉదాహరణగా మనకు ఉంటాయి. పినతల్లి వరస అనుకోండి, పినతల్లి పెదతల్లి అనుకోండి. తల్లినే గౌరవించాలంటే ఇక పినతల్లి పెదతల్లి యోగ్యతాయోగ్యతలతో సంబంధం లేదు, గౌరవించవలసింది. ప్రథమ నమస్కారం పొందే గణపతే చేస్తున్నారు, మనం ఎందుకు చేయకుండా ఉండాలి? మనము చేయవలసిందే. మనకి ఒక శిష్టాచారాన్ని నేర్పడానికి నామాలు వస్తాయి తప్ప ఆ నామాలతో పూజ చేస్తే ఆయన సంతోషిస్తాడనుకోవడం అర్థం లేని వ్యవహారం. అలా సంతోషాలు ఉగిపోవడాలు వాళ్ళకేం ఉండవు. దాని చేత మనం పరిణితిని పొందాలి. నిజానికి ద్వైమాతురుడెవరు? సుబ్రహ్మణ్యుడు. ఇద్దరమ్మలున్నవాడు సుబ్రహ్మణ్యుడు. ఎందుచేత? అసలు సుబ్రహ్మణ్యోత్పత్తి ఎందు అసలు సుబ్రహ్మణ్యుణ్ణి ఎలా సృజించాలి అన్నప్పుడు శివుని యొక్క తేజస్సుని వినియోగం చెయ్యడంలో దేవతలకి పాలుపోలేదు. ఏ స్త్రీ గ్రహిస్తుంది? ఎవరూ గ్రహించలేని స్థితి ఏర్పడింది. పార్వతీదేవికి గంగ అక్క కనుక ఆమె యందు ఉత్పన్నమైనటువంటి పిల్లవాడు పార్వతీదేవికి కూడా కుమారుడే కనుక కోపగించదు కనుక గంగ యందు విడిచిపెట్టమన్నారు. శివతేజస్సుని అగ్నిహోత్రుడు గంగ యందు విడిచిపెట్టాడు. అది కూడా ప్రహృష్టమైన వదనంతో స్వీకరించింది. దివ్యం రూపమధారయత్ అన్నారు మహర్షి. స్వీకరించింది కనుక సుబ్రహ్మణ్యుని యందు గంగ మాతృశబ్దానికి అన్వయం అవుతుంది. అన్వయమైతే ఇప్పుడు ఆ గంగకున్న లక్షణం కొడుకు ఎందు ఉండాలి సంప్రదాయంలో. అప్పుడు అది ఏమవుతుందంటే, వైదికంగా మనం ఏమని పిలుస్తామంటే ఆ సంప్రదాయ నిష్ట అంటారు. సంప్రదాయంలో మీరు ఒక మూర్తిని ఆరాధన చేస్తే ఆ మూర్తి వలన మీకు కొన్ని ఫలితములు ఉండాలి. ఆ ఫలితములు రావడానికి అది కారణం అవ్వాలి. అలా కారణం అవ్వాలి అంటే దానికి అటువంటి స్పర్శ ఒకటి కథాక్రమంలో ఏర్పడాలంటే దాని అర్థం ఏమిటంటే అది అటువంటి లక్షణములను కలిగి ఉన్నది అని గుర్తు. సుబ్రహ్మణ్యుడు గంగ యొక్క పుత్రుడు అన్నాను అనుకోండి, భౌతికంగా కథలో గంగ యొక్క పుత్రుడు అని అర్థం చేసుకోవడం ఒకెత్తు. రెండవ లక్షణం ఒకటి ఉంటుంది. ఏమిటి ఆ లక్షణం అంటే, సుబ్రహ్మణ్యునికి గంగ లక్షణములు ఉన్నాయని. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.